బేగం బతికి బయటపడింది. ఆ బేనజీర్ నాటకానికి తెరపడింది. మీ అంతట మీరే విజయాన్ని సాధించారు. అందువల్ల మేము మీకు కానుకగా ఒక నగరాన్ని నిర్మించదలిచాం. ఆ నగరం మీ ఇష్టానుసారమే నిర్మించబడుతుంది జోధా బేగం. ఇక ఆ నగరాన్నే మీరు చేసిన మేలుకుగాను మేం మీకు ఇస్తున్న కానుకగా స్వీకరించండి. దాన్ని ఫతేపూర్ సిక్రీగా విజయానికి చిహ్నంగా పిలుచుకుంటారు. విన్నావా రుకయ్య బేగం? రాను రాను ఆ జోధా బేగం మరీ చేరువైపోతోంది జలాల్కి. ఇదంతా జలాల్ రుణం తీర్చుకునే పద్ధతి మహామంగా. సలీమా బేగం మీకు చాలా ఆనందంగా ఉండుంటుంది. నాకొక్కదానికి ఏమిటి జావిదా బేగం, అందరికీ ఆనందంగానే ఉంది. ఎన్నో రోజుల తర్వాత మేం కలిసి వెళ్లే అవకాశం వస్తోంది కదా. అదేం లేదు అందరూ వెళ్ళడం లేదుగా. మనసులో ఉన్న ఆ సంగతి చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం దొరుకుండదు. ఇక నేను సెలవు తీసుకుంటాను మహారాణి గారు. నేను వెళ్లి సేమియాలు వండుకోవాలి. ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. అయినా జలాల్ వెంట వెళ్లకుండా ఉండడానికి మంచి సాకే చెప్పావు సలీమా బేగం. మీ అనుభవం ముందు నా నాటకం బయటపడిపోతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. అలా అబద్ధం చెప్పినందుకు మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను అత్తయ్యగారు. అత్తయ్యగారు, నా ఉద్దేశంలో షెహన్షాకి జోధాకి మధ్య బంధం కుదరాలి అంటే వాళ్ళిద్దరినీ ఏకాంతంగా వదిలేయడమే అవసరం. దయచేసి క్షమించండి షహిన్షా, కానీ ప్రస్తుత సమయంలో మీరిలా యాత్రకు బయలుదేరటం మంచిది కాదు. అబుల్ మాలీ నుంచి ఆపద ఇంకా తొలగిపోలేదు. వాడు ఎప్పుడు దొంగదాడి చేస్తాడో ఏమో. అదొక్కటే కాదు, ఆ చాందేరీ పఠాన్లు వాళ్లు కూడా ఓడిపోయాక పగ సాధించే ప్రయత్నాలు చేయొచ్చు. మేవాడ్ నుంచి కూడా అంత శుభవార్త ఏమీ రాలేదు హుజూర్. రాణా ఉదయ్ సింగ్, వారి కుమారుడు ప్రతాప్ తమ సైనిక బలాన్ని పెంచుకుంటున్నారంట. నేను కూడా ఖాన్ సాబ్ అంటున్న దాంతో ఏకీభవిస్తాను బైజాన్. ప్రస్తుతం మీరు యాత్రకి వెళ్లడం మీకు గాని సామ్రాజ్యానికి గాని మంచిది కాదు. అవును షహిన్షా, యువరాజు ప్రతాప్ యుద్ధ వ్యూహం ఎప్పుడు ఎలాంటి ఆపదనైనా సృష్టించవచ్చు. మాన్ సింగ్ సరిగ్గానే అన్నారు షెహన్షా. తమరు క్షేమంగా ఉండటం తప్ప మా అందరికీ మరేదీ ముఖ్యం కాదు. అంటే మీరందరూ అనేదాన్ని బట్టి మేము శత్రువులకు భయపడి తీర్థయాత్రలకు వెళ్లకుండా భవనంలోనే కూర్చుని ఉండిపోవాలి అంటారు. కాదు షెహన్షా, తమరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము మీరు తీర్థయాత్రలకు వెళ్లొద్దని అనటం లేదు. మేమనేదేమిటంటే పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు మీ తీర్థయాత్ర వాయిదా వేయమంటున్నాం. మీరందరూ మీ బాద్షా క్షేమం కోరే అలా అంటున్నారని మేము అర్థం చేసుకోగలం పెద్దమ్మగారు. కనుక మీ అందరి సలహాని అంగీకరిస్తూ అలాగే గౌరవిస్తూ మీ షెహన్షా బయటికి వెళ్లొద్దు అంటారు, అవునా? అవును షహిన్షా. అయితే సరే, మీ అందరి మాటని అంగీకరిస్తూ మేము మీ షెహన్షాగా యాత్రకు వెళ్లడం లేదని నిర్ణయిస్తున్నాం. శుక్రియా హుజూర్, తమరు మా మాటికి విలువిచ్చి వెళ్లనంటున్నందుకు. ఖాన్ సాబ్, మేము వెళ్లటం లేదని మీతో చెప్పలేదుగా. మేము అన్నది ఏంటంటే మీ అందరి మాటని వింటూ మీ షెహన్షాగా బయటకు వెళ్లము అన్నాం. కానీ ఒక సామాన్యుడిగా మాత్రం మేము బయటకు వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉందిగా. ఎవరైనా ఒక సామాన్యుడిని చంపాలని అనుకోరు కదా, ఏమంటారు? కథ మళ్ళీ మొదటికే వచ్చింది. నాకు మీ క్షేమం ముఖ్యంగా. మీ అందరికీ మా క్షేమం ముఖ్యమని మాకు బాగా తెలుసు. అందుకే మేము వేషం మార్చుకుని ఒక సామాన్యుడిలా వెళతాం. అలాగే ఒక సామాన్యుడిగా ప్రజల మధ్యకు వెళ్ళామంటే వాళ్ళ కష్ట నష్టాలు కూడా చక్కగా తెలుసుకోవచ్చుగా. అయితే సరే హుజూర్, మీరు అలాగే చేయదలిచినట్లయితే మేము కూడా మీ వెంట వస్తాం. ఖాన్ సాబ్, మీకు మా శక్తి మీద సాహసం మీద నమ్మకం పోయినట్టుంది. అయినా వేషం మార్చుకుని సామాన్యుడిలా మేము ప్రజల మధ్యకు వెళ్ళడం ఇదే మొదటిసారి కాదు కదా. ఒకప్పుడు ఆమీరు కారాగారం నుంచి కూడా మేము తప్పించుకుని వచ్చాం. ఖాన్ సాబ్, మీరేం కంగారు పడకండి, మాకేం జరగదు. మేం కోరుకునేది ఏంటంటే మేము లేని సమయంలో మీరు, మీర్జా, మాన్ సింగ్, మా పెద్దమ్మ గారు సామ్రాజ్యపు వ్యవహారాలు చూసుకోవాలి. ఇదే మా ఆదేశం ఖాన్ సాబ్. తమరి ఆదేశాలను శిరసావహిస్తాం హుజూర్. మీరు నా విజ్ఞప్తి అంగీకరించి తీరాల్సిందే. కొంతమంది సైనికులు మీతో రావడానికి ఒప్పుకోవాలి. ఇది మీరు నా తప్పుగా భావించినా సరే మీరు మాత్రం ఇందుకు తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. శ్రేయోభిలాషిని తప్పుగా ఎలా అనుకుంటాం ఖాన్ సాబ్? ఇక మీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. సెలవిప్పించండి. సరే ఖాన్ సాబ్. మోతి, ఆ చంద్రుణ్ణి చూస్తే ఎంతో ప్రశాంతత ఉంటుంది కదూ. ఇంకొకటి చూసావా, ఇవాళ ఎంతో అందంగా ఉన్నాడు కూడా. చంద్రుడు ఇదివరకు కూడా ఇవాళలాగే అందంగా ఉండేవాడు, ఇంకా ప్రశాంతత చేకూర్చేవాడు. అయితే ఏదో మార్పు వచ్చింది, అది మీలో. నేడు మీరేదో కొత్తగా కనిపిస్తున్నారు జోదా. ఏంటి సంగతి? చాలా ఆనందంగా ఉన్నారే. నోర్మోయ్, ఈ మధ్య నువ్వు మరీ మితిమీరి మాట్లాడుతున్నావు. ప్రణామాలు షహిన్షా.
మనం కాసేపట్లో బయలుదేరతామని చెప్పడానికే వచ్చాం జోధా బేగం. ఇప్పుడు మేము మీకు చెప్పబోయే సంగతి వింటే మీరు చాలా సంతోషిస్తారని మా నమ్మకం. ఈ యాత్ర మేము ఒక సహర్షంగా కాకుండా మీతో పాటు సామాన్యుడిలా చేస్తాం. ఇవి చూసారా, ఈ సామాన్యుడి దుస్తులు ధరించే మనం తీర్థయాత్రకు వెళుతున్నాం. అలా అయితే మనం ఈ యాత్రకి ఇంకా త్వరగా బయలుదేరాలి షహించా. ముందు ఒక సంగతి చెప్పండి జోధా బేగం, ఎందుకు అంతగా తొందరపడుతున్నారు? అది అత్తయ్య గారు చెప్పారు కదా బేగంలందరూ వెళ్ళాలి అని. ఎంత బాగుంటుందిగా, అందుకే తొందర. అమీజాన్ అన్న మాట నిజమే జోధా బేగం, కానీ ఇప్పుడు రుకయ్య బేగం, సలీమా బేగం మా వెంట రావటం లేదు. ఇక మీ గురించి మాకేమనిపిస్తోందంటే మీరు ఇంకా కోలుకోలేదు అనిపిస్తోంది. ఇంత దూర ప్రయాణం చేస్తే మీ ఆరోగ్యం మళ్లీ చెడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అలా గనక జరిగితే మమ్మల్ని మేము క్షమించుకోలేము. జోధా బేగం, మీ ఆరోగ్యంతో ఆటలాడుకోవటం మాకు అస్సలు ఇష్టం లేదు. షహింషా, మనం వెళ్లేదేదో విహారానికి కాదు, దర్శనార్థం వెళ్తున్నాం. పైగా స్వయంగా ఆ దేవుడే మనల్ని రమ్మన్నప్పుడు మరి భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయనదేగా. కొంచెం మా మాట వినండి జోధా బేగం, ఆగిపోండి. షహింషా, మీరు మొక్కుకున్నది నా ఆరోగ్యం గురించి కదా, అలాంటప్పుడు నేను మీతో వచ్చి తీరాలి. అంత పంతం ఎందుకు మీకు? ఒక్కసారి మీరు వెళ్లాలని నిశ్చయించుకున్నారు కనుక వెళ్ళి తీరాల్సిందేనా? అలాగే నేను కూడా అనొచ్చుగా, మీరు కూడా ఒంటరిగానే వెళ్లాలని పట్టుబట్టి కూర్చున్నారని. మేమలా అనటానికి కారణం మీ ఆరోగ్యమే. అందుకే మాతో పాటు ఎవ్వరూ రావటం లేదు. వేరే ఎవరు రావడం లేదా? అలా అయితే నేను తప్పకుండా వచ్చి తీరాల్సిందే. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా మీతో. అరే, ఇద్దరు ఉన్నారే. ఆదాబ్ అమీజాన్. ప్రణామాలు అత్తయ్య గారు. చిరంజీవ, బహుశా నేను రాకూడని వేళలో వచ్చినట్టున్నాను. లేదత్తయ్య గారు, నిజానికి మీరు సరైన వేళలో వచ్చారు. చూడండి, షహింషా మీ ఆదేశాన్ని పాటించినంటున్నారు. మీరే కదా చెప్పారు నేను కూడా షహింషాతో సిక్రీ వెళ్లాలని. నేనేమో వెళ్ళడానికి సిద్ధమయ్యాను కూడా. తీరా చూస్తే ఈయనేమో నన్ను తీసుకువెళ్ళనంటున్నారు. ఇప్పుడు జోధా బేగం రావడానికి సిద్ధమైపోయిన తర్వాత జలాల్ తమరు తనని తీసుకెళ్లి తీరాల్సిందే. ఇక ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోండి, తనని భద్రంగా క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. నిజమే అమీజాన్, కానీ మేము చెప్పదలిచింది ఏమిటంటే ఈ ప్రయాణానికి మేము సామాన్యుల్లా వెళుతున్నాం. అందుకని మేము సామాన్యుల్లా చేసే పనులన్నీ చేయవలసి ఉంటుంది. ఆలోచించండి జోధా బేగం, ఇప్పుడున్న స్థితిలో మీరు ఈ పనులన్నీ చేయగలరా? నిస్సందేహంగా. అయితే ఇంకే దీన్ని మనం ఒక పోటీగా అనుకోవచ్చు. ఎవరెవరు తమ బాధ్యతల్ని సరిగ్గా చేయగలరో చూస్తాను. అమీజాన్, మాకేమనిపిస్తోందంటే మీ అత్తా కోడళ్ళు ఒకటైపోయి మేము ఒంటరిగా కనిపించేసరికి మా మీద దాడి చేస్తున్నారు అనిపిస్తోంది. అందువల్ల మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మాకు క్షేమం అనిపిస్తోంది. ఆదాబ్ అమీజాన్. ఆదాబ్ జోధా బేగం. ప్రణామాలు. రుకయ్య బేగం, రుకయ్య బేగం, రుకయ్య బేగం. రుకయ్య బేగం, లేవండి. రుకయ్య బేగం, పరిస్థితి చేజారిపోకముందే లేవండి. ఏమైంది మహామంగా? మీరు నా విషయంలో కొంచెం అతిగా జోక్యం చేసుకుంటున్నట్టుగా అనిపించడం లేదా మీకు? ఇప్పుడేం కొంప మునిగిపోయిందన్న నిద్రలో చెడగొట్టారు. ఏం మునిగిందా? అది వింటే మీరు నిద్ర లేచి గంతులేస్తారు. లేవండి ఇకనైనా, లేదంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరో వెళ్ళిపోతానంటే విశిష్ట బేగంకి ఏం నష్టం? నిద్ర లేచాక అప్పుడు చూసుకోవచ్చు. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మీరు పొమ్మంటే వెళ్ళిపోతాను, కానీ నాకు తెలిసి అతి నిద్రకి లోనయ్యే వాళ్ళు చివరికి అంతా నష్టపోతారట. మేల్కొనుండే వాళ్ళు నిద్రపోయే వాళ్ళ వల్ల లాభం పొందుతారట. జరుగుతున్న దాన్ని బట్టి జోధాకి జలాల్కి మధ్య దూరాలు తగ్గిపోతాయని, నీకు జలాల్కి మధ్య దూరం పెరిగిపోతుందని అనిపిస్తోంది. ఏమన్నారు? ఇంకా తెల్లవారకుండానే ఏంటో మాటలు మహామంగా? ఏముంది, జరగబోయేదే చెప్పాను. జలాల్తో వెళ్లటానికి మీరేమో రానన్నారు. అది జోధా బేగంకి లాభసాటిగా తయారైంది. ఆవిడేమో జలాల్తో కలిసి వెళ్లిపోయింది. అవునా? జలాల్, జోధా కలిసి ప్రస్తుతం ఒంటరిగా ఉన్నారు. వీలేదు, అలా జరగటానికి వీలేదు. జలాల్ వెంట కేవలం నేనొక్కదానే వెళ్ళాలి. నేనొక్కదానే. హోషియార్, 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 వెంటనే నేను షహన్షా గారిని కలవదలిచానని వెళ్ళి వారితో చెప్పు. దిక్కులు చూస్తావే చెడ్డారుడా, వెళ్ళు. అనవసరంగా పాపం తన మీద మండిపడతావే రుకయ్య బేగం. ఇందులో తన తప్పేమీ లేదు. తను షెహన్షా దగ్గరికి వెళ్లాలంటే అసలు షెహన్షా ఇక్కడ ఉండాలిగా. షెహన్షా జోధా బేగంతో కలిసి భవనం నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. లేదు, అదెలా కుదురుతుంది? ఎక్కడ చడి చప్పుడు లేదు, ఏ సందడి లేదు, హడావుడి లేదు. షెహన్షా గారు మంది మార్బలంతో వెళ్తుంటే
భవనంలో అసలు హడావిడే ఉండదా? ఎలా ఉంటుంది? జలాల్ ఒక షెహన్షాగా కాకుండా ఒక సామాన్యుడిలా బయలుదేరి వెళ్లారు, అది మారువేషంలో. అయితే జోధా బేగం షెహన్షా వెంట వెళ్ళిపోయిందా? అవునండి, ఎందుకంటే జోధా బేగంకి జలాల్తో ఉండటమే తనకి నిద్ర కంటే ముఖ్యం కనుక వెళ్ళిపోయింది. ప్రస్తుతం నా ఆలోచనంతా ఒక్కటే, అదేంటంటే జలాల్ ఆ జోధా బేగం ఈపాటికే ఎంత చేరువైపోయి ఉంటారో ఏమో. రుకయ్య బేగం నేను విన్న ప్రకారమైతే దూర ప్రయాణాల్లో యాత్రికుల మధ్య దూరాలు తగ్గిపోతాయట. అలా అని చాలాసార్లు విన్నాను. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందో ఏమో. ఇక నాకు సెలవిప్పించండి రుకయ్య బేగం. దాఫీస్. ఇంకా నా మొహం చూస్తే ఎక్కడే నిలబడ్డావే? పోయక్కడి నుంచి. కొంచెం పడవాపు బాబు. ఏమైంది షెహన్షా? తమరు పడవేందుకు ఆపు చేయించారు? మరేం లేదు జోధా బేగం, ఉన్నట్టుండే మాకు సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు ఎలాగూ అడిగారు గనక మేము అదేమిటో మీకు చెప్పేస్తాం. ఆ రోజేమో మా మీద ఆ వైపు నుండి బాణాలు దూసుకొస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి బాణాలు దూసుకొస్తూనే ఉన్నాయి. బాణాలు వేసిన పద్ధతి చూస్తే మా మీద దాడి చేయడానికేమో అనిపించింది, కానీ ప్రతి బాణం మాకు పక్క నుంచి వెళ్ళిపోయింది. అదేమిటో కానీ జోధా బేగం, శత్రువులు బాణాలు వేశారు అంటే అవి మా ప్రాణాలు తీసే ఉద్దేశంతోనే వేస్తారు, కానీ వారు వేసిన బాణాలు ఒక్కటి కూడా మాకు తగలేదు. ఇందులో మాకు బాధ కలిగించే విషయం ఏంటంటే బాణాలు వేసే వారికి మేము శుక్రియా చెప్పలేకపోయాం. లేదంటే ఆ రోజు బేనజీర్ మా ప్రాణాలు తీసేసి ఉండేదేమో. బేనజీర్ మా ప్రాణాలు తీసేసి ఉండేదేమో. సరే జోధా బేగం, ఆ రోజు మీరు వేసిన బాణాలేవి బెనజీర్ని ఎందుకు తాకలేదు? నిజానికి బాణాలు వేయటంలో మాకు మీరెంత నిపుణులు ఏంటో బాగా తెలుసు. ఏకకాలంలో ఎన్నో బాణాలు ప్రయోగించగలరు మీరు. మరి ఆ రోజు గురి ఎందుకు తప్పిందో తెలియటం లేదు. చాలా విచిత్రమైన విషయం కదా జోధా బేగం, మీ బాణాలు గురికి తగలలేదు, కానీ మీరు అనుకున్నది సాధించేశారు. చాలా గొప్ప నైపుణ్యం కావాలి దానికి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం, ఆ రోజు మీరు బెనజీర్ని గురి తప్పకుండా కొట్టి ఉండాల్సింది. కొట్టుంటే మీరు గనక ఆ విషం తాగాల్సిన పరిస్థితి మీకు వచ్చేది కాదు. ఆయన మేము అడిగేది ఏంటంటే మీరు బెనజీర్ మీద గురి చూసి ఎందుకు బాణాలు వేయలేదు? ఎందుకంటే ఆ రోజు నా ఉద్దేశం బెనజీర్ని చంపాలన్నది కాదు, తమరి ప్రాణాలు కాపాడడం. అయినా గానీ ఆవిడకు విషకన్యని నేనెక్కడ నిరూపించగలను? తమరికేమో ఒక పెద్ద చెడ్డ అలవాటు ఉందిగా. మీకు పూర్తి ఆధారాలు కనిపిస్తే తప్ప మీరు ఎవరేం చెప్పినా నమ్మరు. ముఖ్యంగా నా మాట అస్సలు నమ్మరు. మేము ఒక్కసారి మీ మాట నమ్మటం జరిగింది. అప్పుడే మీ వద్దకు వచ్చాం. అప్పుడు మీరు మమ్మల్ని దూరంగా నెట్టేశారు. అయినా మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం లేండి జోధా బేగం. స్వయంగా ఒకసారి మిమ్మల్ని మీరే చూసుకోండి. మీ మాట నిరూపించుకోవడానికి మీరే విషం తాగేశారు, మీ ప్రాణాలతో మీరే ఆటలాడుకున్నారు. అసలు మీరు అలా వ్యక్తం చేసినప్పుడు హిందుస్థాన్ భాషకే కాదు, ఇహపరాల భాష కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. నువ్వేంటి బాబు చూస్తున్నావు? పోనీ మేమిప్పుడు మీకు చెప్పే సంగతి శ్రద్ధగా వినండి. మీరంతా బుర్రకి ఎక్కించుకోవాలి కూడా. ఈ క్షణం నుంచి మేము
మీకు సహనశాలం కాదు, అలాగే మీరు మా సైనికులు కూడా కాదు. మేము కేవలం ఒక సామాన్య పౌరులం. అలాగే మీరంతా సామాన్య సేవకులు. అందుకని పొరపాటును కూడా మీలో ఎవ్వరు మమ్మల్ని సహన్షా అనకూడదు, ఈవిడ గారిని బేగం సాహిబా అనకూడదు. కావాలంటే మీరు మమ్మల్ని సేటు గారు అని పిలుచుకోవచ్చు. అర్థమైందా? ఎక్కడున్నారు సహన్షా? మాకైతే ఇక్కడ సహన్షా ఎవరు కనిపించలేదు. మరి మీలో ఎవరికైనా సహన్షా కనిపించారా? అది మీరంతా కాసేపు విశ్రాంతి తీసుకుని మేము కాసేపట్లో బయలుదేరతాం. సేవకులు మిమ్మల్ని సేటు గారు అనొచ్చు గాని నన్ను అమ్మగారు అని ఎందుకనాలి? నేను నీకు ఇంటా ఎన్ని, నువ్వు నాకు ఇల్లాలివి గనక. ఏమైంది జోధా బేగం, ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? మేం మీలాగా మాట్లాడలేము అనుకున్నారా? పర్వాలేదు, బాగానే మాట్లాడారు. పర్వాలేదని అలా తోసేస్తారేంటి జోధా బేగం? ఎంతో చక్కగా మాట్లాడాం కదా మేము. పదంటే కలిసి కాస్త అలా తిరిగి వద్దాం. ఏం కబురు తెచ్చావు గుల్ఫామ్? మాషాల్లా, మీకు మీరే సాటి షరీఫుద్దీన్ గారు. కారాగారంలో ఉంటూ ఆజ్ఞలు జారీ చేస్తున్నావే, ఇక్కడ బందీలకి మంచి గాలి కూడా దొరకదు. కానీ మీరు మాత్రం బయట సమాచారం రాబడుతూ ఉన్నారే. ఇక్కడికి ఎందుకు వచ్చావాదాం? నువ్వు ఇరుక్కున్నది కాక మమ్మల్ని కూడా ఎరకాటంలో పడేద్దామనా? వెళ్ళి ఇక్కడి నుంచి. నేను పొగుడుతూ ఉంటే అయ్యగారికి అది తప్పుగా అనిపిస్తున్నట్టు ఉందే. నాకు సంతోషంగా ఉంది షరీఫుద్దీన్, నీకు ఈ కారాగారంలో ఉండటం నచ్చినందుకో. లేదంటే ఇంతకాలపు శిక్ష అనుభవించడం కష్టం కదా. నువ్వు కన్న కలలు నెరవేరవాదాం. ఎందుకంటే నేను త్వరలోనే ఇక్కడి నుంచి బయటపడబోతున్నాను. ఖుదా దయ వల్ల నీ నమ్మకం అలాగే కొనసాగాలి షరీఫుద్దీన్. పోయినసారి కూడా నువ్వు ఇలాగే అన్నావు. ఇప్పుడు చూడు, నువ్వెక్కడున్నావు, మరి నేనెక్కడున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే బయట పనులన్నీ అవే జరిగిపోతాయని. నిస్సందేహంగా. ఎందుకంటే నా ఎత్తుగడల్లో ఎలాంటి లోపాలు ఉండవు గనక. ఎత్తుగడల్లో లోపం లేకపోతే అవి తప్పకుండా నెరవేరుతాయి. మా ఆలోచనలకి అంతటి శక్తి ఉంది ఆదాం. నిజమే, కారాగారంలోనే ఉంటూ ముసలోడైపోయి చావాలనుకునే కళ, కోరిక తప్పకుండా నెరవేరుతాయి. నేను నీతో వాదించదలుచుకోలేదు ఆదాం. నీకు అసలు బుర్రే లేదని నాకు అర్థమైపోయిందిలే. ఇంకొకటి కూడా అర్థం చేసుకో షరీఫుద్దీన్, ఈ మొత్తం మొఘలాయి సామ్రాజ్యంలో ఒక్క ఆదం ఖాన్ తప్ప నిన్ను పట్టించుకునేవాడు ఇంకెవడూ లేడు. మిగతా వాళ్లంతా నిన్ను పూర్తిగా గతంలో కలిపేశారు. అన్నట్టు నిన్ను గుర్తు చేసుకునే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. ఏడ్చి ఏడ్చి ఇప్పుడు తన కళ్లల్లో నీళ్లు కూడా రావడం లేదు. ఎవరో అర్థమైందా? భక్షీభాను, అదే మీ ఆవిడ. తనకి ధైర్యం చెప్పాలని నాకు ఎన్నోసార్లు అనిపించింది. తనకి చెయ్యుతనివ్వాలని. నీకు చెయ్యే ఉండదు ఆదాం. ఇలా కారాగారం 4 గోడల మధ్య పడి ఉన్నా నీ ఆవేశం తగ్గినట్టు లేదు షరీఫుద్దీన్. నేనేదో నిన్ను ఉద్ధరించాలనుకున్నాను, నిన్ను బయటపడేలా చేద్దామనుకున్నాను. అందుకని నేను చెప్పేది వింటే నువ్వు బాగుపడతావు. నేను చెప్పేది అర్థం చేసుకో, లేదంటే విని ఏం లాభం? నువ్వేం చెయ్యలేవని నాకు బాగా తెలుసాదాం. ఏదైనా చెయ్యాలంటే అందుకు బుర్ర కూడా ఉండాలి. అది నీకు అసలు లేనేలేదు. జీవితాంతం మీ అమ్మీ జాన్ కొంగు పట్టుకు తిరగడమే నీ తల రాతలో ఉంది ఆదాం. నీ ఆలోచనలు వినడం కంటే నేను ఇక్కడ ఇలా కారాగారంలో మగ్గిపోవడమే మంచిది.